భూమి మీద నరులకి ఏం కావాలంటే సమాధానం కావాలి. ఆ సమాధానం మనుషులకి మానవాళికి లేకే ప్రపంచంలో సమాధానం కొరకు అనేకమైన ప్రయత్నాలు అనేకమైనటువంటి రీతిలో ప్రయాసపడుతుండు నరుడు ఆ సమాధానం కొరకి. కానీ ఆ సమాధానం ఇవ్వటానికి ఆయన సమాధానకర్తగా ఈ భూమి మీదకి మన దేవుడు వచ్చి ఉన్నాడు. ఆ సమాధానకర్త సమాధానం ఇవ్వటానికి ఆయన ఒక మాట అంటా అందరు కూడా దేవునికి ఏ దేవుడైనా యేసుక్రీస్తు అనే ప్రభు మన దేవుడు. దేవుళ్ళు అంటే అందరూ దేవుళ్ళు ఉంటారు. దేవుడు అనేటప్పుడు ఏమంటే నా యేసయ్య మన దేవుడు. హల్లెలూయా. ఆ దేవుడికి నువ్వు ఇష్టంగా బ్రతికితే నీకు ఈ భూమి మీద ఏముందంట? మీరేం కావాలని కోరుకుంటారు ఎక్కువ దేవుడి దగ్గర? మీ ఇంట్లో ఒకవేళ అన్నీ ఉంటాయి, మీకు తినటానికి ఉంటుంది, అన్ని వసతులు ఉన్నాయి, కానీ హృదయంలో సమాధానం లేకపోతే ఎక్కడ చెప్పండి? ఏళ్ళు దేవునితో నడుచుతూ కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ కూడా 360 ఏళ్ళు హానోకు దేవునితో నడిచెను. తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనక అతడు లేకపోయిను. హల్లెలూయా. ఎవరంటే ఈ హానోకు మరణం చూడకుండా భూమి మీద ఏలియా ఒకరు, హానోకు ఒకరు. ఇట్లా కొనిపోయేబడే వారు ఎవరంటే వీళ్ళు శరీరంతో కొనిపోబడ్డారు, చనిపోయిపోలేదులే కానీ వీళ్ళు శరీరం చేతనే కొనిపోబడ్డారు. అయితే ఈ వ్యక్తి 300 దినములంట ఎవరితో నడిచారంటమ్మా? అంటే దేవునితో నడిచిన వ్యక్తి దేవునికి ఇష్టంగా ఉంటేనే దేవుడితో నడవగలడు. హల్లెలూయా. మీరు ఇది గమనించాలి. ఈరోజు దేవునితో నడవగలిగాడంటే దేవుడు ఇష్టంగా ఉన్నాడు కాబట్టి దేవుడితో ఆయన నడవగలిగి ఉన్నాడు. హల్లెలూయా. అర్థమైందా? ఎవరి హానోకు అంటే దేవునితో నడిచిన వాడు. దేవునితో నడవటం అంటే దేవుడు ముందు పోతుంటే వెనక రావటం కాదు, వెనక నడవటం కాదు, ఆ నడక కాదు. అంటే దేవుడు మార్గము ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాల యందును, అల్లరిలోను, ప్రయాసములను, జాగారములను, ఉపవాసములను మిగుల అక్కడ మిగుల అపేక్షించుతున్నాను నీ కొరకు, నేను ఇష్టంగా బ్రతకటం కొరకు. ఇక్కడ మిగుల ఓర్పు కలిగి ఉన్నా. ఎందుకంటే నేను ఎలా ఉన్నానంటే ఇవన్నీ భరిస్తూ కూడా ఇవన్నీ భరించడానికి నేను ఇంత సమాధానంగా ఉండటానికి ఒకే ఒక కారణం ఏమైనానంటే నీకు ఇష్టంగా ఉన్నాను కాబట్టి. నాకు ఇన్నిట్లో కూడా నాకేముందంటే బాధ అనిపించలే, దుఃఖం అనిపించలే, నా జీవితం ఎందుకంటే విరక్తి అనిపించట్లే. ఎందుకంటే నీకు ఇష్టడిగా బ్రతుకుతున్నాను కాబట్టి ఇవన్నీ నాకు వచ్చినా కూడా నాకు మిగుల ఓర్పు నాలో కలుగుతుంది. హల్లెలూయా. నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతికితే ఇవన్నీ కూడా నేనేం చేయలేవు తెలుసా? నేను దేవుని యొద్ద నుంచి దూరం చేయలే, కానీ ఇంకా దేవుడికి దగ్గర చేయటం మొదలు పెడతా ఉంటాయి. ఇవన్నీ భరించడానికి, ఇవన్నీ అనుభవించడానికి, ఇవన్నీ పొందుకోవడానికి దేవుడు ఏం చేస్తాడంటే దేవుడికి ఇష్టంగా బ్రతికే వాళ్ళు ఇవన్నీ వారి జీవితంలో అనుభవంగా వస్తూ ఉంటాయండి. హల్లెలూయా. తప్పిపోయారు, త్రావుల నుంచి తప్పిపోయి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మీరు అందరూ కూడా ఏం చేస్తారంటే నాకు సంఘంగా వస్తారు, ఇక్కడ కూడుకుంటారు, ఇక్కడ గుంపుగా ఉంటారు, ప్రార్థనకు వస్తారు, మీరు ఎక్కడికి పిలిచినా వస్తారు, పండగకు వస్తారు, ప్రతి ఆరాధనకు వస్తారు. కానీ మీరు మార్గాలు ఎలా అయిపోతారు తెలుసా? నీకు నచ్చిన మార్గంలో నువ్వు వెళ్తావు, తనకి నచ్చిన మార్గంలో తనే వెళ్ళింది. అంటే ఇక్కడ ఏం చేయబడ్డాయంటే గొర్రెలన్నీ కూడా త్రోవ తప్పిపోయినాయి. తమకి ఇష్టమైన త్రోవను ఏం చేసుకున్నారు? వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. చెప్పండి అందరూ కూడా ఏం చేసుకున్నారమ్మా? తమకి ఇష్టమైన త్రోవను ఏం చేసుకున్నారు వాళ్ళందరూ కూడా? అంటే ఇప్పుడు నువ్వే త్రోవని ఏర్పాటు చేసుకున్నావు? దేవునికి ఇష్టమైన త్రోవని ఏర్పాటు చేసుకున్నావా? నీకు ఇష్టమైన త్రోవని ఏర్పాటు చేసుకున్నావా? హానోకు దేవుడికి ఇష్టమైన త్రోవలో నడిచాడు, పౌలు గారు తనకి ఇష్టమైన మార్గంలో నడవలే, దేవుడికి ఇష్టమైన త్రోవలో నడిచాడు, యేసయ్య తండ్రి ఇష్టమైన మార్గంలో నడిచాడు. కానీ ఈ రోజు ఇక్కడ గొర్రెలు అనేకమైన గొర్రెలంట తమకి ఇష్టమైన, కానీ నువ్వు చేసినటువంటి తప్పుల ద్వారా నలగొట్టబడుతుంది. దేవుడికి ఇష్టమైన పని కాదు. అందుకే అక్కడ మరలో ఒక మాట అంటాడు యెషయా గ్రంథంలో. చూడండి, యెషయా గ్రంథంలోనే 53:6 వచనంలో కొరకు మాట్లాడుతుండే యెహోవా దేవుడు ఏమని మాట్లాడుతుండంటే అతన్ని నలగొట్టుటకు చెప్పండి యెహోవాకు. ఆ మాట తండ్రి పలుకుతుండమ్మా. ఎవరు? కుమారుడు యేసు ప్రభువా. ఇది యేసయ్య కొరకు మాట్లాడినటువంటి దేవుడు అంట. ఏమంటున్నాడంటే యెహోవా దేవుడు, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమైంది. హల్లెలూయా.